హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ పటాస్ ప్రవీణ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి అయితే సుస్వాగతం. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియో అయితే చెయ్యాలి ఏ వీడియో చేయాలి అనేసి అనుకున్నా, కానీ ఇప్పుడు ఒక మంచి వీడియో తోటి అయితే నేను మీ ముందుకు వచ్చిన. ఓకే, బేసిక్ గా వీడియోలు చేయనీకి అంటే చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను వేరే ఒక చిన్న షూట్లలో మాకు షూటింగ్లలో బిజీగా ఉండే, అందుకే నేను వీడియోలు ఏం చేయలేదు. కానీ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూగా మంచి వీడియోలతో అయితే నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటా. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే మా ఇంటికి రావడం జరిగింది. ఆ గెస్ట్ని మీకు పరిచయం చేయాలి అనేసి అయితే నేనైతే మీకు చూపించాలనేసి అయితే ఈ వీడియో చేస్తాను. ఆల్రెడీ ఈ గెస్ట్ని మీరు చూసిన తర్వాత ఎక్కడో చూసామే అని అనుకోవచ్చు, కాబట్టి ఒక్కసారి చూపిస్తా, తర్వాత చూసి ఆనందించండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గెస్ట్ అయితే ఈమె మా గెస్ట్. ఇవాళ బేసిక్ గా ఏంటంటే గెస్ట్ అన్నారు ఈమె పని చేస్తాను అనేసి అనుకుంటాను, కానీ మనసులో అనుకున్నది పేరుతో సహా చెప్పేశారు. ఏంటంటే బేసిక్ గా గెస్ట్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిరోజు నేనే పని చేస్తా, కాబట్టి ఆ ఒక్కరోజు గెస్ట్ కి ఇచ్చేస్తాను అన్నట్టు. థ్యాంక్ యూ అండి గెస్ట్ గారు, మీరు మా కోసం వచ్చి పని చేస్తానందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలా పని ఆవిడ రాలేదు, తనకి ఒప్ప చెప్పా. మీకు అందరూ తెలుసు, వంశిత ఆల్రెడీ శ్రీదేవి డ్రామా కంపెనీలో పరిచయం చేశా. ఒక్కసారి ఫేస్ దగ్గరగా చూసి అవక్కయ్యారా తెల్లదనం ప్రియాలాగా అయిపోయింది. ఆ అందానికి ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది నేను వంశిత మీకు ఆల్రెడీ పరిచయమే, నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా పరిచయం చేశా. వంశిత ఇవాళ మా దగ్గరికి అయితే వచ్చింది. వచ్చేటప్పుడు జొన్న రొట్టెలు పట్టుకొని వచ్చింది. జొన్న రొట్టెలకి ఏదైనా వండితే బాగుంటుంది అని ఇప్పుడు ఏం చేసిందంటే అది బెండకాయ టమాటా కర్రీ వండుతా అనేసి అయితే స్టార్ట్ చేసింది. బేసిక్గా నాటుకోడు లేకపోతే మటను చికెను చేపలు తెస్తే కొద్దిగా ఆనందంగా ఉంటుంది, కానీ అదేందనేసి అనుకోకర్రీ. బేసిక్గా ఏంటంటే యూకే నాన్ వెజ్ అంటే తినడు. మన సిటీలో ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా నాన్ వెజ్ తింటాం, ప్రిఫేర్ చేస్తాం ఎక్కువ. కాబట్టి ఈరోజు వెజ్ ఏమన్నా తిందాం అనేసి అయితే తను వచ్చింది, కాబట్టి అది స్పెషల్గా వండుతానన్నది. వస్తుందో రాదో నాకైతే తెలియదు, కానీ వండుతాన్నది కాబట్టి వండని చెప్పిన. ఎలా వండుతుంది ఎట్లా చేస్తుంది అనేది చూద్దాం. బేసిక్గా నేనే ఎక్కువ మాట్లాడుతున్నా కాబట్టి అందరు అనుకోవచ్చు ప్రతిసారి నువ్వే కదా నా మాట్లాడేది, ఒకసారి గెస్ట్ తోటి మాట్లాడేయండి అని అన ముందుకే గెస్ట్ గారు వంశిత గారు మీరు వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుందండి? థ్యాంక్ యూ సో మచ్, మీరు ఫస్ట్ మా ఇంటికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే మా కోసం స్పెషల్గా జొన్న రొట్టెలు మరి తీసుకొని మరి వచ్చారు, కాబట్టి మీకు ధన్యవాదములు. మీకు చెప్పండి, మేము అంటే మీకు ఎలా అనిపిస్తుందండి? హ్యాపీగా అనిపిస్తుందా? అంతకు మించి ఇంకేం అనిపించలేదు అంటే మీరు స్పెషల్గా ఓన్లీ దొండకాయ అది బెండకాయ టమాటా వండుతారా, ఇంకేమన్నా వండుతారా? అన్నీ వండుతావా? అవును, అన్నీ వండుతుంది పాప, అన్ని వంటలు వస్తుంది, కానీ చాలా బాగా వండుతుంది. ఎందుకనంటే తిన వండితే బేసిక్ గా అసలు ఆ వీధిలో మొత్తం మామూలుగా ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వస్తారు. స్మెల్ అంటే అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. మీరు డాన్స్ బాగా చేస్తారనేసి మాకు తెలుసు. మీరు డాన్సరా? మీరు పాటలు కూడా బాగా పాడతారట కదా? ఓన్లీ డాన్సరేనా? కానీ మామూలుగా కాదు, అసలు ఈమె ఒక స్టేజ్ మీద డాన్స్ చేసింది. బేసిక్గా ఆ స్టేజ్ కొద్దిగా అది డ్యామేజ్ కూడా అయింది, ఎందుకంటే అంత పెద్ద డాన్సర్, మల్టీ డాన్స్ అన్నట్టు. అదేంటంటే పైనెక్కి అది ఏంది ఇది జిమ్నాస్టిక్ అలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. నీకేమన్నా నువ్వు నన్ను ఏమన్నా అడగాలనుకుంటున్నావా? అది అడుగు. ఏంటిది? నువ్వు అంటే నేను ఫస్ట్ నాకు ఫోన్ చేసి ఇట్లా నేను వస్తానా అని అనగానే నాకేమనిపించిందంటే ఏప్రిల్ ఫూలే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ ఫూల్ చేస్తానేమో అనుకున్నా, కానీ థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే వచ్చినందుకు. అంటే నువ్వు రావాలనుకున్నా కానీ వచ్చినావు, థ్యాంక్ యూ. బేసిక్గా ఏమి ఎక్కడనో అమెరికాలో ఏమి ఉండదు, ఇక్కడనే హైదరాబాద్ దగ్గరనే ఎల్బీ నగర్ సైడ్ ఉంటుంది వాళ్ళ ఇల్లు, అక్కడనే. ఆ నుంచి వెళ్ళి వచ్చింది, పెద్ద ఎక్కడో దూరం నుంచి ఊర్లో నుంచి వెళ్ళి వచ్చిందని మీరు అనుకోకర్రీ. చెప్పు, ఏమని చెప్పాలి? చెప్పరాదబ్బా, సరిపోయారు ఇద్దరును. నేనేం చెప్తానబ్బా, నేను ప్రతిసారి మా యూట్యూబ్లో నేను మాట్లాడుతూనే ఉంటా అబ్బా, నువ్వు మాట్లాడబ్బా.
నువ్వు గెస్ట్ కాబట్టి నువ్వు మాట్లాడాలి. నేను ఏమని మాట్లాడని చెప్పి నేను ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటా. చూస్తా అంటే మేమిద్దరం కలిసి కొన్ని చిన్న చిన్న ఒక వేరే మా ఊరు రత్నాలను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసినాం. దాంట్లో వీడియోలు కూడా చేస్తాను. మీరు కూడా ఆ వీలైతే వెళ్ళి చూడండి. అంటే చిన్న చిన్నగా ఏదో విలేజ్ కంటెంట్ వీడియోస్ అయితే చేస్తాను. అది మా రెండో ఛానల్. దాన్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. అవును, వంశిత పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఫస్ట్ కామెంట్ చేయండి. ఇప్పుడు వంశిత అంటాను. చాలామంది శ్రీదేవి డ్రామా కంపెనీ చూడని వాళ్ళకు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే వంశిత ఎవరు అనే డౌట్ అందరికి ఉంటుంది. కాబట్టి వంశితని శ్రీదేవి డ్రామా కంపెనీలో పరిచయం ఇంట్రడ్యూస్ చేసా. బేసిక్గా వంశిత నాకు మరదలు వరుస అయింది. నేను బావ వరుస అయిద్దా నా కోసం, అందుకనే స్పెషల్ గా తీసుకుని వచ్చింది. సూపర్ అండి. అది మళ్ళీ మీరు ఇంకా ఏమనుకోకర్రీ. మళ్ళా ఏంటి మీరు ఇద్దరే ఉన్నారు ఏంది అది ఇది అనేసి మీరు ఏమనుకోకర్రీ. ఆ రూమ్ లో మా దాదా ఫిరిగి అడుగుతున్నాడు, వాని కూడా చూపిస్తా. గెస్ట్ వచ్చి మంచిగా వండి చేస్తుంది అనేసి అనుకుంటే గెస్ట్ ఏం చేసిందంటే ఇవన్నీ ఇక్కడ పెట్టేసి పోయి ఫోన్ చూస్తుంది. ఏముందిలే ఇంకా పడుకో. నేనేమో ఇక్కడ కిచెన్ లో నిలబడాల్సి వచ్చింది. కిచెన్ లో నేను నిలబడ్డానగానే ఎక్కడ ఏమంటారు అనేసి టక్కున అనేసి ఉరుకొచ్చి ఎమ్మటినే తీసుకున్నది. బేసిక్ గా అది మాడిపోయిన స్మెల్ వచ్చింది. మాడిపోలేదా? అవును, నీకు అటనే ఉంటుంది. ఈ నిలబడ్డానికి తెలుస్తుంది. ఆడెళ్ళి ఫోన్ల మీద ఇంట్రెస్ట్ కాకుండా కూర మీద ఇంట్రెస్ట్ పెడితే ఆనందంగా ఉంటది. ఇలా హైదరాబాద్ లో ఎన్ని కర్రీ పాయింట్లు పెరిగినాయి అంటే కేవలం అలా చేసుకున్న వైఫ్ లో లేకపోతే ఇంట్లో వంట అంటే సరిగ్గా వండకనే ఇక ఇవన్నీ పెరిగినాయి. అంతేగా ఇంట్లో సరిగ్గా ఉండదు. బేసిక్ గా ఎవడు కర్రీ పాయింట్ కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఏంటిది బ్యాచిలర్స్ కన్నా ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు కర్రీలకు. నువ్వు కనుక వెళ్ళి హాల్లో ఫోన్ పట్టుకొని కూర్చుంటే అది ఏముంది కూర అంతా మాడిపోద్ది. వాడు ఆఫీస్ నుంచి ఆకలితో వస్తాడు కాబట్టి ఫోన్ చేసి ఏం చెప్పిద్ది, వచ్చేటప్పుడు కూర తీసుకో ఇదంతా మాడిపోయిందని చెప్పిద్ది. అప్పుడు వాడు ముఖం మాడిపోయి వాడు ఏదో ఒకటి కొనుక్కొని వస్తాడు. అది ఇంకా మగోడికి వంట రావడం చాలా ప్లస్. ఎందుకనంటే వాడికి ఇష్టమైన నచ్చిన కర్రీ వాళ్ళు ఎట్లాగో చేసి పెట్టరు కాబట్టి మనం చేసుకొని మనమన్న తినొచ్చు ఆనందంగా. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూర మీద తక్కువ. ఎందుకంటే కిచెన్ లో కంటే ఎక్కువ వాళ్ళకి ఫ్యాన్ ఉండాలి, అంటే చెమటలు వచ్చేసి కూర్చుంటారు. ఎందుకంటే స్కిన్ ఖరాబ్ అవుతుంది కదా పాపం వాళ్ళకి. ఏం చెప్పావురా? నాకు తెలిసి ఇలా ఈ కూర అయ్యేసరికి టైం అయిపోయింది అనుకుంటానా. సరే ఎన్నెన్నో అనుకుంటాం. వంశిత ఇలా అయిద్ది. ఇది బేసిక్ గా నువ్వు తెచ్చిన జొన్న రొట్టెలు అవి ఎప్పుడో అవి రాళ్ళ ఇనుపరేకులు అయిపోయినట్టు నాకు తెలిసి. అవి ఉన్నాయో పోయినాయో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ చూసినావా ఈ కూర పక్కన పెట్టేసింది. ఇప్పుడు రీల్ చేయాలంట. నో యూస్. వాడు విండండి. ఫస్ట్ కూర చేసిన తర్వాత రీల్ చేద్దాం. వంశిత వండిన వంటను చూసి అందరూ షాక్ అవ్వండి. ఎందుకనంటే మామూలుగా లేదు. మొత్తం అది ఉన్నదో మాడిపోయిందో నాకైతే అర్థం కావట్లేదు. బా ఏ వండినో వంశిత, అసలు ఏ వండినో నువ్వు? అవును, బెండకాయ కూర అసలు చాలా బాగా వండింది. అసలు ఆ వాసనే మాడిపోయిన వాసనతో అర్థమైపోయింది ఆ టేస్ట్ అది ఎలా ఉంటది అనేది. నిజంగా ఇప్పుడు ఎలా ఉన్నదో అంటే నేను ఒక్కనే నా మీదే ప్రయోగించుకోకుండా మామిడి కూడా కూర్చోబెట్టా. హాయిగా మ్యాచ్ చూస్తూ కూర్చున్నానండి. ఆడొక్కడే ఎందుకు పద్దనే కడుపు పట్టుకొని బాత్రూంలో తిరగాలని చెప్పేసి నన్ను కూడా తొలగొని వచ్చిండు. లేదు తను పాపం తన అక్కడి నుంచి జొన్న రొట్టెలు చేసుకొని వచ్చింది. వంశిత తెచ్చిన జొన్న రొట్టెలు అయితే చూద్దాం. అవి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇనుపరేకులు అయిపోతాయని. ఆ ఇనుపరేకులు అవనికి చాలా రెడీగా ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడైతే ఒరే నీకు అంటే ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాల ఫుడ్ టేస్ట్ చేసి ఉంటావు. ఇప్పుడు వంశిత మన కోసం ఏం చేసిందని అంటే జొన్న రొట్టెలు ప్లస్ బెండకాయ కర్రీ, బెండకాయ టమాటా మీద కొత్తిమీర గార్నిష్ మీద గార్నిష్ కొత్తిమీర వేసింది. ఎస్, ఇప్పుడు తిననీకైతే అందరం రెడీ. వంశిత రెడీయా? ఇప్పుడైతే ఆ తిననీకైతే రెడీ అయిపోయినాం. మా దాదా ఫిరిగడు అయితే ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాడు. ఏంది అసలు అంతా
ఎగ్జైట్మెంట్ ఫ్రెండ్స్ బలి అయిపోతుంది అంటే అబద్ధమే నిజమే. బలి కాదురా పిచ్చోడా. ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నిట్లో తోడు ఉంటారు. ఇప్పుడు తినే కాడ కూడా తోడు ఉండాలి. ఎందుకంటే రేపు ఏదన్నా నాకు ఒక్కనికి ఏదన్నా అయితే బాగోదు కదా. కానీ పోనీలే కానీ ఇప్పుడు ఏది చేసినా వాడు ఇప్పుడు తినాలి, టేస్ట్ చేయాలి. వాడు టేస్ట్ చేస్తానికి షర్ట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. ప్లానింగ్ పద్ధతి ఎలా ఉన్నారో చూడు. నార్మల్ గా రారంటే థ్యాంక్ యూ వంశిత గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా కోసం వండినందుకు థ్యాంక్ యూ అండి. అది ఎలా ఉందో మేము టేస్ట్ చేసి చెప్తాము. మీ జొన్న రొట్టెలు కూడా ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాం. థ్యాంక్ యూ. ఒకసారి టేస్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా జొన్న రొట్టెలు. అబ్బా 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 అబ్బా. థ్యాంక్ యూ వంశిత గారు. సరే ఎంత బాగా చేశారో జొన్న రొట్టెలు. ఫస్ట్ ఒకటొకటి వేయండి. ఆ కూర రుచి చూసిన తర్వాత ఒకటి తినాలా 2 తినాలని డిసైడ్ అవుతాం. అవునా? అవునా? ఫస్ట్ ఆనికే పెట్టి నేను మరి అదే నువ్వు ఆడ కూర పెట్టి పోయి ఆడ సోఫా మీద కూర్చుంటే మాడకుంటుంటది. అది ఆ చికెన్ కాదురా. మా బామర్ది గారు చూడు చికెన్ అనుకుంటానట. చికెన్ కాదు అది. అవును. జొన్న రొట్టెలు అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం. అంటే బేసిక్ గా అప్పుడప్పుడు కూడా మేము అప్పుడప్పుడు తింటా ఉంటాం. హెల్త్ కేర్ గురించి అంటే ఆంటీ దగ్గర తినే బాగానే ఉంటాయి. ఇప్పుడు వంశీత తెచ్చింది కాబట్టి ఒకసారి తిని టేస్ట్ చేసి చూడు. సరే టేస్ట్ చేయి నువ్వు ఒకసారి. ఇంతకీ అన్ని నా కోసం కాదులే కానీ కెమెరా ఒకసారి ఇవ్వు. ఒక్కసారి నువ్వు టేస్ట్ చెయ్యి. నువ్వు అంటే నీ కోసం అంత ప్రేమగా తీసుకొస్తే ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయాలి కదా. పిచ్చోడా. నేను పిచ్చోని అందుకే ఫస్ట్ నేను చేసేయమంటున్నా. చూడరా. అదే చూస్తా అట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా అట్లా 2 సార్లు కింద మీద కరిగిపోతుంది. అట్లా పెట్టుకోవాలి. అబ్బా తెలుసు ఫ్రెండ్స్, ఇలా చేయకపోతే వ్యూస్ రావని అలా చేస్తుండు. లేదు నిజంగా బాగానే ఉంది. ఓకే నిజంగా బాగుంది. నిజమే చెప్పింది. నిజం బాగుంది. బాగుందనా అంటే నిజంగా బాగానే ఉంది. అబ్బా ఓకే బాగానే ఉంది. చేయొచ్చు. బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు చెప్పండి ఎలా ఉంది. తీసుకొని తిని చూసి చెప్పరా. ఇంకా మర్చిపోయిన మిగతా పని ఎలా ఉందో మంచిగా చూడలేదా? నాకు అర్థం కాలేదు సార్. వాళ్ళది మార్క్స్ ఇవ్వచ్చు. ఎన్ని ఇస్తావు? 10 కి నేనైతే ఇస్తా అబ్బా. నేనైతే 10 కి 3 మార్క్స్ అయితే కన్ఫర్మ్ ఇస్తా. ఎందుకంటే చాలా బాగుంది. వద్దులేమో మరి 3 మార్క్స్. మా బామ్మడిది గారు కూడా అరే ఎలా ఉందిరా. నో వర్డ్సా? మాటలు లేవా? జస్ వాడు చికెన్ అనుకుని ఆశపడ్డాడు. చికెన్ కాదు. ఓకే వంశీత ఇప్పుడు నువ్వు టేస్ట్ చేసి నవ్వుతాను ఆల్రెడీ దౌడకేసి. అవును చాలా బాగుంది. సరేలే థ్యాంక్ యూ సో మచ్. మా గురించి ఇంతగానో తీసుకొచ్చి మాకు వండి పెట్టినందుకు వంశీత గారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. అలాగే నీ మెల్ల ఉన్న చైను బంగారం ఏమన్నా ఇస్తే అవన్నీ తీర్చుకుంటాం నిదానంగా ఎప్పుడన్నా మా దగ్గర డబ్బులు ఉంటే. ఓకేనా? తిను. వంట అయితే అసలు జొన్న రొట్టెలు బెండకాయ టమాటా కర్రీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది తినిపిస్తావా? అబ్బా తినిపించినా అంత పెద్ద టేస్ట్ ఏంటంటే నార్మల్గా నేను తప్పలానే. థ్యాంక్ యూ సో మచ్ వంశిత. లేదు నిజంగా చాలా బాగా చేసింది అబ్బా. ఎందుకంటే అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? స్కూల్కి పోయి చదువు నేర్చుకుంటే బాగుండేది. ఇవన్నీ నేర్చుకున్న బదులు వాళ్ళు వంట వాళ్ళు రాలేక నిన్ను పెట్టిందని చెప్పలే కానీ బాగా వండింది. థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కామెంట్ చేయండి. వీడియో షేర్ చేయండి. నచ్చకపోతే వచ్చి ఇన్ని కొట్టండి. నెక్స్ట్ కానీ మంచి మంచి వీడియోస్ తోటైతే నేను మీ ముందుకు వస్తూ ఉంటాం. అలాగే నన్ను వంశితని, మా హారియన్, అలాగే మా బామర్ది ఈశ్వర్ వాని పేరు, అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.